పేదలకు నూతన రేషన్ కార్డులతో ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం పేదల ముఖాల్లో నవ్వు చూస్తున్నట్టు ఉందని అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన అనంతరం కాశీనాథ ఫంక్షన్ హాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని మహిళలకు వడ్డీ లేని రుణాలపై అవగాహన కల్పించారు. అనంతరం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. ఎంతో సంతోషకరమైన విషయం. ఒక ప్రజాప్రతినిధిగా ఏళ్ల తరబడి దాదాపు ఈ రోజు డేట్ చూస్తే 12 ఏళ్ళ రేషన్ కార్డు వచ్చి 12 ఏళ్ల నుంచి మన పిల్లలు పుట్టిన వాళ్ళ పేరు మన కార్డులలో ఎక్కలేదు. కొత్త ఫ్యామిలీస్ పెళ్లిళ్ళ ఏర్పడ్డ వాళ్లకు రేషన్ కార్డు గత ప్రభుత్వం 10 ఏళ్ల వరకు అసలు వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేదు. తద్వారా వారికి బియ్యం కూడా రాలేదు. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటిగా మన ప్రియతమ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరైతే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉన్నారు, మరి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, మొత్తం మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్క మంత్రివర్గులు అందరూ కూడా కూర్చొని మన రాష్ట్రంలో సన్న బియ్యము తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరికైతే రేషన్ వస్తుందో వాళ్ళకి దొడ్డు బియ్యం బదులు నష్టం ఎక్కువైనా సరే ప్రభుత్వం మాత్రము భోజనం చేసే బియ్యం, సన్న బియ్యము, మంచి వెరైటీ బియ్యము ప్రజలందరికీ పేదవాళ్లకు అందించాలని ఏకైక ఉద్దేశంతో మరి ఆ మధ్యన హుజూర్నగర్లో సన్న బియ్యం ఇవ్వడం కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు వచ్చి దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. అదొకటి నిజంగా వ్యక్తిగతంగా కూడా ఎంతో ఒక ప్రజాప్రతినిధికి సంతోషము, తృప్తినిచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. దాంతో పాటు మళ్ళీ సివిల్ సప్లైస్ మంత్రిగా మన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరొకటి మహత్తరమైనది, దాదాపు దశాబ్ద కాలం అందరూ వేసి చూసిన రేషన్ కార్డుల కోసం మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటే మనందరికీ కూడా ఇది ఎంతో సంతోషకరమైన విషయం. సంతోషం కంటే ఎక్కువ చాలా తృప్తి కలిగిస్తుంది. అట్లీస్ట్ మన పిల్లల పేరు, పుట్టిన పిల్లల పేరు, వాడు ఆ రోజు పుడితే ఈ రోజు వాడు 12 ఏళ్ళు 6వ క్లాస్కి వచ్చింది. ఇప్పటి వరకు ఆ పిల్లల పేర్లు వాళ్ళ రేషన్ కార్డులో లేవు గత ప్రభుత్వం చేసిన పని. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా మన బట్టి విక్రమార్క కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, మన మంత్రి కానీ, మన జిల్లా మంత్రులు కానీ మొత్తం మంత్రివర్గం మొత్తం కూర్చొని యావత్ రాష్ట్రంలో ఈ 2 మాత్రము తప్పకుండా ఇవ్వాలని అనుకుని మరి పేదలకు తప్పకుండా రేషన్ కార్డ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళీ మొన్న తుంగతుర్తిలో అదే ముఖ్యమంత్రి గారు వచ్చి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. మరి వెయిట్ చేయకుండా ఈ రోజు నుంచి మరి కోదాడలో కూడా అందరికీ రేషన్ కార్డు అందాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు చెప్తే మరి వెంటనే ఈ ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా క్లియర్గా అందరికి అర్థమయ్యేటట్టు అవి ఎట్లా ఈ పేర్లు వచ్చినాయని కూడా మీకు వివరణ ఇచ్చిండు. దీనిలో ఏ అవకతవకలు లేవు, పార్టీ పరంగా కాదు, దేశీగా లేవు, ఇతర పార్టీలకు రావాలి వద్దు అనే ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే పోయిన గవర్నమెంట్ కు విరుద్ధంగా, వ్యతిరేకంగా, డెమోక్రాటిక్ గా ఆలోచించి అందరూ అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు పేదవాళ్ళే, వాళ్ళకు వాళ్ళ హక్కులు కల్పించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని అనుకుని వారు ఎంపిక చేయడం జరిగింది. అక్కడక్కడ ఇంకా ఎవరికైనా రాకపోతే మన ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ దాన్ని పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా తొలగించేటట్టు మనకు ఉగాది నాడు హుజూర్నగర్ హెడ్ క్వార్టర్ లో సూర్యాపేట జిల్లాలో
సన్న బియ్యం ప్రారంభించడం జరిగింది. దాంతో పాటు అందరికీ నూతన రేషన్ కార్డు రావాలి అని ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్లికేషన్ సేకరణ చేసి దానికి డిస్పోజ్ చేసి అర్హులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభోత్సవం మన సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం కుంగుతుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్న 14వ తారీఖు 2 ప్రోగ్రామ్స్ గౌరవ సీఎం గారు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో మన జిల్లాలోనే జరుపుకోవడం జరిగింది. 2 ప్రోగ్రాంలు మనం అంశాలు చూసుకుంటే అర్హులు ఉన్న వాళ్ళకి అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి 6 భద్రత కల్పించడానికి వారు తినే విధంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం అది కూడా ఉచితంగా వారికి మనం ప్రొవైడ్ చేయాలని ఈ 2 ప్రోగ్రాం దాంట్లో ఉన్నాయి. చాలా మంది మాకు రేషన్ కార్డు రావాలని మేము ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నాం. చాలా మంది మాకు వచ్చి అడుగుతారు, సార్ మాకు రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు. ఈరోజు కోదాడలో ఈ ప్రోగ్రాం మనం జరుపుకుంటున్నాం, చాలా సంతోషం. నంబర్స్ మనం చూసుకుంటే కోదాడ డివిజన్లో 6 మండలాల్లో కలిపి అనంతగిరి, చిలుకూరు, కోదాడ, ముందాల, నడిమలం, మోతే మండలం 174 ఎంపీ షాపులు ఉన్నాయి. దాని ద్వారా మనం ఈ ఆహార భద్రత దానికి సంబంధించిన సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఈ దాని ద్వారా చేయడం జరుగుతుంది. దాంట్లో కొత్త రేషన్ కార్డు మనకి 4171 నూతన రేషన్ కార్డు. దీంట్లో అంతమంది ఫ్యామిలీస్ కి కుటుంబాలు 4171 4171 కుటుంబాలకి దాంట్లో అదేవిధంగా మెంబర్ అడిషన్ కొత్త సభ్యులు దాంట్లో యాడ్ చేసుకోవడం దాంట్లో 9201 మెంబర్స్ 9201. ఇంకొక అంశం ఇక్కడ చాలా స్పష్టంగా మీకు తెలియజేయాలి ఏంటంటే వచ్చిన అప్లికేషన్లు మనం ప్రజాపాలన టైంలో ఇచ్చి ఉండొచ్చు, తర్వాత మీ సేవలు అప్లై చేసిన వాళ్ళు ఉండొచ్చు. వచ్చిన అప్లికేషన్ మనకి ఉన్న ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ కంప్లీట్ చేసి అర్హులు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు. ఈ రోజు వరకు వచ్చిన అప్లికేషన్ మనం రోజువారీగా పెట్టిన తర్వాత ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేస్తూ ఉన్నాం. ఫర్దర్గా కూడా ఈ రోజు కూడా మీరు అప్లై చేస్తే మీకు ఇమీడియట్లీ ఫర్దర్గా ఎంక్వైరీ చేసి అర్హులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతున్నది. ఇది మీరు చాలా ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. అన్నదానికి మాత్రం ఆఫ్కోర్స్ వారు అన్నదానంలో ఉన్నారంటే వారికి రాదు. ఈరోజు మన కలెక్టర్ గారు మన నియోజకవర్గం కోదాడు టౌన్కి వచ్చి నూతనంగా వచ్చిన రేషన్ కార్డులు దశాబ్ద కాలం కంటే ఎక్కువైన రేషన్ కార్డులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి కలెక్టర్ గారు మరి నేను మండల నాయకులు నియోజకవర్గ నాయకులు అందరితో కలిసి లాంఛనంగా ఇక్కడ టౌన్లో కేవలము 300 కార్డులు మా చేతులతో అందరికీ పంచడం జరిగింది. టోటల్గా మన నియోజకవర్గంలో మరి అనంతగిరికి కొత్త రేషన్ కార్డుల సంఖ్య నేను చదువుతాను. అనంతగిరికి 675, చిలుకూరుకి 1105, కోదాడికి 1026, మున్నగాల 717, నడిగూడెం 351, మోతే దాదాపు 300 కార్డులు వచ్చినాయి ప్రభుత్వం తరఫున. మరి మెంబర్ అడిషన్ కార్డులు టోటల్ కలిపి 9201. కొత్త కార్డులు టోటల్ కలిపి నియోజకవర్గ స్థాయిలో 4171 కార్డులు ఈరోజు రిలీజ్ చేసినారు. ఒక కొత్త డేట్ కలెక్టర్ గారు పెట్టి మరి మిగతా అందరికీ కూడా ఈరోజు మా చేతుల మీదుగా 300 కార్డులు ఇవ్వడం జరిగింది. మిగతా కార్డులు త్వరలోనే కలెక్టర్ గారు డేట్ పెట్టి నా నియోజకవర్గంలో అందరికీ కూడా ఈ 400
171 కార్డులు విడుదల చేస్తాం, అందజేస్తాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా హామీలతో పాటు ఇందిరమ్మ ఇండ్లతో పాటు సన్న బియ్యం ఇవ్వడంతో పాటు మరి కొత్త రేషన్ కార్డులు మరియు గత 10 ఏళ్ల నుంచి పుట్టిన పిల్లల పేర్లు కూడా ఎక్కడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి ఈరోజు మొన్న తుంగతుర్తిలో ఈ ప్రోగ్రాం మన మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు, వేరే మిగతా మంత్రులందరూ కూడా జరిపినారు. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా కొత్త రేషన్ కార్డులను రిలీజ్ చేయడం జరిగింది.